సార్, వీడి భార్య కానిస్టేబుల్, మన టౌన్లో పనిచేస్తూ ఉంటుంది. అవునా? మీ ఆవిడ కానిస్టేబులా? అవును సార్. అయితే ఆవిడ్ని కూడా తీసుకురండి. అందరి మీద కేసు బుక్ చేద్దాం. సార్, వినాయకుని విగ్రహాల్లో బాంబులు సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేద్దాం అనుకుంటున్నారా? ఏ కానిస్టేబుల్, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టే. జీవితంలో వీళ్ళు బయటికి రావద్దు. ముందు నువ్వు వెళ్ళి వీళ్ళు ఆవిడ్ని తీసుకుని రా. సార్ 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 ప్లీజ్ సార్, అసలు దీనికి తనకి ఏ సంబంధం లేదు సార్. అయితే నీకున్నట్టే కదా? సార్, అసలు తను ఆవిడ నా వైఫే కాదు సార్. అవునా? కానిస్టేబుల్ సార్, ఆ ఫ్లెక్సీ తీసుకుని రా. అలాగే సార్. ఇదేంటి? నువ్వే చూడు ఫ్లెక్సీని బాగా. మీరిద్దరే కదా ఓపెన్ చేసింది. ఏంటి సార్ ఇదంతా? ఏంట్రా ఇది? సత్య, ఆ ఫ్లెక్సీ మేమే కొట్టించాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. సార్ ప్లీజ్ సార్, తనని పిలవకండి సార్. షాప్ ఓపెన్ చేసినప్పుడు గ్రాండ్గా ఫ్లెక్సీ వేసి ఓపెన్ చేశారు కదా. ఏయ్, నువ్వు చూస్తున్నావేంటి? వెళ్ళి తీసుకొని రా. అలాగే సార్. సార్ సార్ వద్దు సార్. సార్, వీడు ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు సార్. వీడికి దొరికిన వాళ్ళని కొట్టడం, పోలీసులంటే లెక్క చేయకపోవడం, దుమ్మీలు, కేసులు, గొడవలు, వీడి వేషాలు చాలా చేశాడు సార్. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయితే మారిపోయాడు అనుకున్నా. ఇంకో గ్యాంగ్తో ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నాడు. సార్ సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? సార్, ఎస్ఐ గారు, ఆయన చెప్పినట్లు మేము ఇప్పుడు అలాంటి పనులు ఏం చేయట్లేదు సార్. మీరందరూ జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేస్తాను రా. కానిస్టేబుల్, వీణ్ణి కూడా లోపలే. ఓకే సార్, నడవయ్యా, నడు. సార్ అమ్మా సిరి, ఏడోకమ్మా. అసలు వినాయకుడి బొమ్మలో బాంబులేంటత్తయ్యా? అదే నాకు అర్థం కావట్లేదు. సత్యకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇలా చేసుండొచ్చు. మరి ఎందుకు అరెస్ట్ చేశారత్తయ్యా? అమ్మా సిరి, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేనే స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటాను. ఏంటి మణమ్మా, నువ్వు స్టేషన్కి వెళ్తావా? అమ్మాయి, నువ్వు లోపలికి వెళ్ళు. కాదు దాక్షాయిని, నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను ఒక్కసారి వెళ్ళొస్తాను. అందుకే వద్దంటున్నాను. ఇది చిన్న కేసు కాదు. వినాయకుడి విగ్రహాల్లో బాంబులు పెట్టడం అనేది చాలా పెద్ద కేసు. మరేం చేద్దాం? చూస్తుంటే ఈ కేసుని సత్య మీద ఎవరో కావాలని ఇరికించినట్టున్నారు. ఎవరై ఉంటారు? ఇంకెవరు, మనింట్లో వాళ్లే. ఉంది కదా ఆ మంజు. ఇంట్లో జరుగుతున్న పూజని, రేపు జరగబోయే మొదటి రాత్రిని ఆపడానికే ఇదంతా చేసినట్టుంది. ఒక్కసారి ఆలోచించు మణమ్మా. ఉదయం నుంచి మంజు ఇంట్లో లేదు. మంజు వచ్చిన కాసేపటికే పోలీసులు ఇంట్లోకొచ్చారు కదా. అంటే ఆ పోలీసుల్ని తనే వెంట పెట్టుకొని వచ్చింది. ముందు తన ఇంటికొచ్చిన తర్వాత పోలీసుల్ని రమ్మన్నట్టుంది. అవును దాక్షాయిని, నువ్వు చెప్తుంటే నిజం అనిపిస్తోంది. ఇంతకు తెగిస్తుందా? తనంత చూస్తాను. మంజు, మంజు, మంజు! ఏంటండి? ఏం చేస్తున్నావు నువ్వు? నా కొడుకుని కావాలని ఈ కేసులో ఇరికించి లోపల ఇస్తావా? వాడు సిరితో పూజ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి.
ఇలా వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టించి వాడి జీవితంతో ఆడుకుంటావా? సిరికి ఏ సమాధానం చెప్పాలి? తనని నేను ఎలా ఓదార్చాలి?